హలో ఆల్, ఈ వీడియో డెమాన్స్ట్రేషన్లో SSI ప్యాకేజీలో ఏ విధంగా మనం రో శాంపిలింగ్ చేస్తాం, అదేవిధంగా శాంపిలింగ్ చేసిన డేటాని ఏ విధంగా డేటాని సార్ట్ చేస్తాం అనే దాని గురించి తెలుసుకుందాం. నా పేరు చంద్రశేఖర్, మీరు చూస్తున్నారు లెర్నర్స్ పేజ్. సో రో శాంపిలింగ్ అంటే మనకి సిమిలర్ లైక్ పర్సంటేజ్ శాంప్లింగ్ అనేది సమ్ పర్సంటేజ్ అంటే టోటల్ డేటాలో ఇంత పర్సంటేజ్ డేటా శాంపిల్ తీసుకోండి అన్నాం. రో శాంప్లింగ్ వచ్చేటప్పటికి అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ రోస్ని శాంపిల్ చేయండి అని చెప్పి ఇస్తున్నాం అన్నమాట. సో ఆపరేషన్స్ అండ్ ఫీచర్స్ రెండాటికి సేమ్. సో ఏదైతే సోర్స్ డెస్టినేషన్ సెట్ చేసుకున్నాం, సోర్స్ నుంచి వచ్చిన దానికి అవుట్పుట్ మ్యాప్ చేస్తాం. సో ఇక్కడ సేమ్ మనకి శాంపిల్డ్ అవుట్పుట్, అదేవిధంగా అన్శాంపిల్డ్ అవుట్పుట్. సో నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని అంటే సమ్ 15 రోస్ శాంప్లింగ్ చేయమన్నాం, అంటే ఫస్ట్ 15 రోస్. సో ఇక్కడికి వచ్చి మనకి మ్యాపింగ్ అనేది ఈ విధంగా జరిగింది. ఓకే, సో మ్యాప్ చేసాం. ఇక్కడ శాంపిల్డ్ అవుట్పుట్ అడిగింది. సో 2 ఓకే, ఇక్కడ ఇది వచ్చేటప్పటికి షీట్ 1కి ఇచ్చాం. ఓకే, సో ఇక్కడ మనకి సమ్ వార్నింగ్ అనేది చూపిస్తుంది. సో వార్నింగ్ ఏంటో చూడండి, సమ్ ట్రంకేషన్ ఎర్రర్ ఎట్ సేల్స్ పర్సన్ 256 క్యారెక్టర్స్. అదేవిధంగా ఇక్కడ కూడా సమ్ ట్రంకేషన్ ఎర్రర్ మే హ్యాపెన్ అని చూపిస్తుంది అనమాట. సో లెట్స్ ఎగ్జిక్యూట్. మనకి ఎర్రర్ కనుక వచ్చినట్లయితే ఈ ట్రంకేషన్ ఎర్రర్ని మనం ఇగ్నోర్ చేసి, లేదా ఆ ఫీల్డ్ని ఇగ్నోర్ చేసి రన్ చేద్దాం. సో ప్యాకేజెస్, రైట్ క్లిక్, ఎగ్జిక్యూట్ ప్యాకేజ్. ఓకే, సో 15 రోస్, రిమైనింగ్ 832 రోస్ అని నదర్ షీట్లో మనకి డేటాలో రిఫ్లెక్ట్ అవని. సో కాపీ డేటా, ఓపెన్ చేసాం. ఓకే, సో 15 రోస్. నెక్స్ట్ మనకి నెక్స్ట్ 15 రోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ డేటాలో రిఫ్లెక్షన్ అయ్యింది. సో సేల్స్ పర్సన్ మనకి ఏమీ ఎర్రర్ రాలేదు. ఓకే, సో ఇది. సో ఇట్స్ సిమిలర్ లైక్ పర్సంటేజ్ శాంపిలింగ్ లాగే. ఓకే, సో ఇప్పుడు డేటా సార్టింగ్ అనేది కూడా చూద్దాం. సో డిలీట్ చేసాం. సో ఇప్పుడు వచ్చిన అవుట్పుట్ని, డేటాని సార్ట్ చేసి పంపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకి సార్టింగ్ అనేది ఓకే, సో కామన్లీ యూజ్డ్ బ్లాక్స్లో మనకి సార్టింగ్ బ్లాక్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే డేటాని శాంపిల్ చేసామో, ఓకే, సో శాంపిల్ రో నుంచి కనెక్ట్ చేసాం. కనెక్ట్ చేసినప్పుడు అవుట్పుట్ డేటా, ఇన్పుట్ డేటా ఏది అవుట్ చేయాలన్నది. సో ఫస్ట్ 15 రోస్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుని దాన్ని ఇన్పుట్ కింద ఇచ్చి దాన్ని సార్ట్ అవుట్ చేయమంటాం. సో ఇప్పుడు కనుక డబుల్ క్లిక్ చేసినట్లయితే మనకి ఎక్సెల్లో ఏ విధంగా కస్టమ్ సార్ట్ ఉంటుందో ఇక్కడ కూడా మనకు అదే విధంగా కస్టమ్ సార్ట్ ఉంటుంది. సో ఆ సార్టింగ్ అనేది దేనిపైన బేస్ చేయమంటారు. సో ఫస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే, డిసెండింగ్ సెలెక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ డిసెండింగ్లో ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేసాం. ఫోన్ నెంబర్ వచ్చి మనకి అసెండింగ్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఈ 2 క్రైటీరియాస్ ఇచ్చాం. అదేవిధంగా ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ కావాలంటే ఇక్కడ కూడా మనం ఆర్డర్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఈమెయిల్ ఐడి నేను డిసెండింగ్ పెట్టాను. ఓకే, సో ఈమెయిల్ ఐడి వచ్చి నాది ఫస్ట్ ప్రిఫరెన్స్, అండ్ నెక్స్ట్ ఇది, దాని తర్వాత నేమ్ వచ్చి థర్డ్ ప్రిఫరెన్స్ పెట్టాను. ఓకే, సో లెట్ us see ఇది ఏ విధంగా మనకి డేటా సార్టింగ్ అనేది అవుతుంది అనేది. ఓకే, సో సేవ్ దిస్ ఫైల్, ఎగ్జిక్యూట్. ఓకే, 15 రోస్ అనేవి డెస్టినేషన్ ఫైల్కి వెళ్ళింది మనకి. సో డెస్టినేషన్ లో మనం మ్యాప్ చేసినవి ఇవన్నీ. ఓకే,
సో ఇప్పుడు మనకి ఏదైతే ఫైల్ అప్డేట్ అయిందో ఆ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం దేనికి ఇచ్చాం, ఈమెయిల్ ఐడికి ఇచ్చాం. సో అది కూడా డిసెండింగ్ ఆర్డర్లో. ఓకే, రిక్వైర్డ్ అవుట్పుట్ వచ్చింది కదా మనకి. నెక్స్ట్ ఏమి ఇచ్చాం, నెక్స్ట్ వచ్చి ఫోన్ నెంబర్, దాని తర్వాత లాస్ట్ నేమ్ ఇచ్చాం. సో ఈ విధంగా మనం సార్టింగ్ టెక్నిక్ని యూజ్ చేసుకుని ఎక్సెల్లో ఏ విధంగా అయితే కస్టమ్ డేటాని యూజ్ చేస్తున్నామో సార్టింగ్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా యూజ్ చేసుకుని డేటా అనేది సార్ట్ అవుట్ చేయొచ్చు. సార్టింగ్, రో శాంప్లింగ్ చూసాం. అదేవిధంగా మల్టీ క్యాస్ట్. సో ఈ మల్టీ క్యాస్ట్ ఏంటంటే ఎట్ ఏ టైం 2 డిఫరెంట్ ఒకే సేమ్ డేటాని ఒక ఎక్సెల్ ఫైల్లో కానీ మల్టిపుల్ డేటా సోర్స్కి కానీ మనం సెండ్ చేయాలంటే మల్టీ క్యాస్ట్ని యూజ్ చేస్తాం. అంటే సేమ్ సోర్స్ని మనం ఒక ఎక్సెల్ ఫైల్కి కానీ అదేవిధంగా సిఎస్వి ఫైల్కి అదేవిధంగా సర్వర్లోకి ఇలాగ మనం మల్టీ క్యాస్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏదైతే మనకు అవుట్పుట్ వస్తుందో ఈ అవుట్పుట్ని మనం సెలెక్ట్ చేసుకుని మల్టీ క్యాస్ట్కి ఇన్పుట్ కింద ప్రొవైడ్ చేయండి. సో ఇప్పుడు డేటా అనేది ఏమవుతుందంటే మనకి మల్టిపుల్ డెస్టినేషన్స్కి మనం సెండ్ చేయగలం. సో ఒక డెస్టినేషన్ వచ్చి ఇది ఇచ్చాను. అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఒక సిఎస్వి ఫైల్కి కూడా డెస్టినేషన్ ఇస్తాం. సో దానికి ఏంటి, మనకి డెస్టినేషన్ ఫ్లాట్ ఫైల్ చూస్ చేసుకున్నాను. సో నేను ఎక్సెల్ ఫైల్ ఫ్లాట్ ఫైల్ ఎందుకు చూస్ చేసుకుంటున్నాను అంటే, సో ట్యుటోరియల్ చెప్పేటప్పుడు మనం సర్వర్లో టేబుల్స్ క్రియేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో దాని బదులు మనకి ఫ్లాట్ ఫైల్ ఎక్సెల్ ఫైల్స్ అంటే ఈజీ యాక్సెస్ ఉంటాయని చెప్పి సో ఎక్సెల్ ఫ్లాట్ ఫైల్స్ని చూస్ చేసుకున్నాను. కానీ మీరు సేమ్ ఆపరేషన్ మీరు సీక్వెల్ సర్వర్ కూడా అప్లై చేయొచ్చు. ఓకే, సో ఇది ఒక డెస్టినేషన్ మనకి. సో దీనికి ఇప్పుడు పెట్టుకుందాం. అదేవిధంగా ఒకటి కాదు, మనం ఎన్నంటే అన్ని. ఓకే, సో ఇప్పుడు ఇది సో 3 అవుట్పుట్స్ వచ్చినాయి చూసారా. అంటే ఒకే సోర్స్ నుంచి మనం ఒక 2-3 సోర్సెస్ పంపించాలి. సపోజ్ ఒకటి వచ్చి ఒక ఫైల్ ఈమెయిల్కి పంపించాలనుకుంటున్నాం. సో దానికి డిఫరెంట్ ఫార్మాట్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి సర్వర్లోకి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, దానికి వచ్చి డిఫరెంట్ ఫార్మాట్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చి నా లోకల్ డెస్క్టాప్ మిషన్ మీద సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో 3 ఫైల్స్ 3 డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉండొచ్చు. సో మనం మల్టీ క్యాస్ట్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మల్టీ క్యాస్ట్ నుంచి డెస్టినేషన్కి వచ్చేటప్పుడు ఏమేమైతే మనం సెల్ఫ్ ఫార్మాట్స్ చేయాలనుకుంటున్నామో ఆ ఆపరేషన్స్ కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సపోజ్ ఇక్కడ సార్టింగ్ టెక్నిక్ ఏం చేసాం, అసెండింగ్ టు డిసెండింగ్ చేసుకున్నాం. కానీ నేను ఒక ఫ్లాట్ ఫైల్కి చేసేటప్పుడు ఏంటి, సమ్ అదర్ సార్టింగ్ ప్రయారిటీ అనేది ఉంది. సో అప్పుడు ఏం చేస్తాను, నేను ఇదే మల్టీ క్యాస్ట్ నుంచి ఇక్కడికి సార్టింగ్ పంపించి ఇక్కడ సార్ట్ చేసుకుని డెస్టినేషన్ అనేది చూస్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ డెస్టినేషన్ క్రైటీరియా ఏంటి, ఇక్కడ డెస్టినేషన్ క్రైటీరియా వచ్చి నాకు ఫోన్ నెంబర్. ఓకే, సో యాక్చువల్ అవుట్పుట్, దాని తర్వాత సార్టింగ్ అవుట్పుట్ ఈ విధంగా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం డెస్టినేషన్ చూస్ చేసుకున్నాం కాబట్టి సో మ్యాపింగ్ చూస్ చేసుకుని ఓకే సో కనెక్షన్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ కూడా అదే విధంగా ఒక కనెక్షన్ క్రియేట్ చేయండి. సో ఫ్లాట్ ఫైల్, న్యూ కనెక్షన్, డీలిమిటెడ్. ఓకే, ఓకే చూస్ చేసుకున్నాం. సో కొన్ని సార్లు మనకి యూనికోడ్ అవుట్పుట్ అనేది రిక్వైర్డ్ అవుతుంది, అప్పుడు యూనికోడ్ చూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, క్లిక్ ఓకే, ఓవర్ రైట్. సో మనకి ఎటువంటి వార్నింగ్స్, ఇక్కడ ఒక వార్నింగ్ ఉందంతే. సో మిగతాది మొత్తం మనకి మల్టీ క్యాస్ట్ అనేది అవుతుంది. సో ఈ ట్యుటోరియల్లో రో శాంప్లింగ్, సార్టింగ్, అదేవిధంగా మల్టీ క్యాస్టింగ్ అనేది మనకి ఇన్ బ్రీఫ్గా ఈ వీడియో ట్యుటోరియల్లో అనేది తెలుసుకుంటున్నాం. సో లెట్స్ క్లిక్ ఆన్ ద ఎగ్జిక్యూషన్. ఓకే, సో అట్ ఏ టైం మనకి డేటా అవుట్పుట్ ఏదైతే ఉందో మనకి మల్టీ క్యాస్ట్ అనేది, అంటే 3 ఫైల్స్కి డేటా అనేది 3 ఫైల్స్ సర్వర్ అవ్వచ్చు, లేదంటే సమ్ అదర్
డిఫరెంట్ ఫార్మాట్ ఫైల్స్కి అట్ ఏ టైం మనం ఎగ్జిక్యూట్ అనేది చేసాం. సో ఈటీఎల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే. సో వన్స్ ద సెటప్ కనుక మనం రెడీ చేసినట్లయితే సో ఫైల్స్ నుంచి డేటా ఎక్స్ట్రాక్షన్ అనేది చాలా ఈజీగా అవుతుంది అనమాట. ఓకే, సో ఇది ఒక ఫైల్ మనకి. అండ్ నెక్స్ట్ ఫైల్. సో ఒక ఫైల్లో మనం సార్టింగ్ చేసాం. ఈ ఫైల్ కనుక చూసినట్లయితే సార్టింగ్ చేసాం. సో ఇక్కడ టైం కనుక చూసినట్లయితే 3:26 అట్ ఏ టైం మనకి 3 ఫైల్స్ అని ఎగ్జిక్యూట్ అయ్యాయి. సో ఈ విధంగా డేటా అనేది మనం రో శాంప్లింగ్ చేసి మల్టీ సార్టింగ్ చేసి మల్టీ క్యాస్ట్ చేసాం. So thank you friends, thanks for watching this video. So we need your support. Please subscribe our channel learners page. అదే విధంగా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు కొలీగ్స్తో షేర్ చేయండి.